నమస్తే. తెలుగులో నేను చేసే 3వ వీడియో ఇది. ఇందులోని అంశము ఎవరు హీరోలు, ఎవరు హీరోయిన్లు. మనం సినిమాలో కానీ టీవీ సీరియల్ కానీ చూస్తూ ఉంటాం. అందులో నటీనటులు ఉంటారు, చాలామంది ఉంటారు నటీనటులు. అందులో నటించే నటీనటులు వారి పేర్లు కానీ, వారి తలకట్టు కానీ, వారి బట్టలు కానీ, చివరకు వారి పాదరక్షలకు కూడా వారివి కావు. అన్నీ కథకు అనుగుణంగా ఉంటాయి. చివరకు వారి చర్మ రంగు కూడా నిజమైనది కాదు. ప్రధాన నటీనటులు కథకు అనుగుణంగా నటిస్తారు. వారి పేర్లు నిజ జీవితంలో ఉండే పేర్లు కావు. వారి భార్యాభర్తలు నిజ జీవితపు వాళ్ళు కారు. వారు ప్రతి సినిమా, ప్రతి టీవీ సీరియళ్ళలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కొట్లాడతారు, మాట్లాడతారు, దూకుతారు, దెబ్బలు తింటారు, చనిపోతారు. వారి పిల్లలు నిజ జీవితపు పిల్లలు కాదు. వారు దర్శకుడు చెప్పినట్లు నటిస్తారు. కథకు కావలసిన దుస్తులు ధరిస్తారు. ఒక సినిమా, ఒక టీవీ సీరియల్ చేయడానికి చాలామంది వెనుక ఉండి పనిచేస్తారు. వారిని సాంకేతిక పరంగా వారు పనిచేస్తారు. ప్రధాన నటీనటులు కాకుండా మిగతా నటీనటులు తమ తమ పాత్రలు పోషిస్తారు. అందరూ నటిస్తేనే సినిమా పూర్తి అవుతుంది. ఇలా ఎందుకు నటిస్తారు వారు? ఎందుకంటే వారు డబ్బుల కోసం నటిస్తారు. ఇది ఒక పరిశ్రమ, చిత్ర పరిశ్రమ. ఇందులో నిర్మాత పెట్టుబడి పెడతాడు, అన్ని ఖర్చులు భరిస్తాడు. ఎందుకంటే డబ్బులు పెట్టుబడి పెట్టినాక దానికి తగిన విధంగా రాబడి కోసం నిర్మాత పెట్టుబడి పెడతారు. ఇది సినిమా పరిశ్రమ. చాలామంది కలిస్తేనే ఒక సినిమా కానీ, ఒక టీవీ సీరియల్ కానీ పూర్తి అవుతుంది. అంతేకాని ప్రధాన నటీనటులు మాత్రమే నటిస్తే అది సినిమా కాదు. మనం సినిమాను సినిమాగా చూసి ఆనందించాలి. అది అందించే సందేశాన్ని అర్థం చేసుకోవాలి. అందులోని నటుడు కానీ వారి నటనను అభినందించాలి. అందులోని అర్థము, నీతిని గ్రహించాలి. అంతేకాని వారిని హీరోలుగా, హీరోయిన్లుగా పిచ్చిగా ఆరాధించరాదు. ఎందుకంటే వారు చేస్తున్నది నటన కాబట్టి. కానీ వారు హీరోయిజన్ని కనబడతారు. సినిమాలో చూసినవి కథకు అనుగుణమైన నటనే కానీ వేరు కాదు. సరే, ఇంతకు హీరోలు, హీరోయిన్లు అని ఎవరిని మనము అనాలి అనే ప్రశ్న వస్తుంది. సమాజానికి, దేశానికి ఉపయోగపడే పనులు చేసేవారే హీరోలు, హీరోయిన్లు. మనలను 9 నెలలు గర్భంలో పెంచి, కాపాడి, వర్ణించలేని ప్రసవ వేదనను భరించి ఈ లోకానికి తీసుకువచ్చిన అమ్మ మనకు దేవత మరియు మన హీరోయిన్. తన స్వార్థం విడిచి కుటుంబం కోసం కష్టపడుతూ పిల్లలకు మొదటి గురువు అయిన మన నాన్న మనకు దేవుడు మరియు మన హీరో. మనకు జ్ఞానాన్ని ప్రసాదించి మనకు మార్గదర్శనం చేసిన గురువు మనకు దేవుడు మరియు మన హీరో. రేయింబవళ్ళు కష్టపడి ప్రజలకు కావలసిన ఆహార పదార్థములు పండించే రైతులు హీరో, హీరోయిన్లు. తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షించి, శత్రువుల నుండి దేశాన్ని రక్షించే సైనికులు మన హీరోలు, హీరోయిన్లు. వీరు కాక ఇతరులు హీరోలు ఉన్నారు. వారు ఏ పరిశ్రమలో ఉన్నా కూడా, ఏ వ్యాపకం చేస్తున్నా కూడా వారు నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేస్తూ సమాజం కోసం శ్రమించేవారు. అటువంటి వారు హీరోలు, హీరోయిన్లు అవుతారు. ప్రజలకు, సమాజానికి నిస్వార్థంగా సేవ చేయవారు హీరో, హీరోయిన్లు. వారు తమ పేరు కోసం కాకుండా సమాజానికి సేవ చేయవారు
ఎందరో ఉన్నారు. సమాజం కోసం ఆరోగ్యాలయాలు స్థాపించి ఉచితంగా కానీ లేదా నామమాత్రపు సుంకంతో ప్రజలకు సేవ చేయువారు హీరోలు, హీరోయిన్లు. విద్యాలయాలు స్థాపించి ఉచితంగా లేదా నామమాత్రపు సుంకంతో చదువులు నేర్పువారు హీరోలు, హీరోయిన్లు. త్రాగునీటి వ్యవస్థ లేని చోట మంచి త్రాగునీటిని వ్యవస్థను స్థాపించి త్రాగునీటిని అందించేవారు హీరోలు, హీరోయిన్లు. ఇటువంటి ఎన్నో సేవలు చేసిన వారు హీరోలు, హీరోయిన్లు. సినిమాలు కానీ టీవీ సీరియల్లో కానీ ఉన్న నటీనటులు హీరో, హీరోయిన్లు కాదు. ఎందుకంటే వారు డబ్బు కోసం నటిస్తున్నారు. వారిలో కూడా సమాజానికి నిస్వార్థ సేవ చేసేవారు ఉన్నారు. అటువంటి వారు హీరోలు, హీరోయిన్లు. అంతేకాని సినిమాలో నటించేవారే హీరో, హీరోయిన్లు కాదు. ఈ విషయములు మన సంతతికి వివరించి వారిని సక్రమ మార్గంలో పెట్టడం మన బాధ్యత. ఈ బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించి మన సంతతిని, మన తరువాతి సంతతిని మనం సక్రమ మార్గంలో వారిని బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుదాం. నమస్తే.